ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిసిటీ అన్న చాప్టర్లో హీటింగ్ ఎఫెక్ట్ అన్నది అంటే ఏమిటో మనం తెలుసుకునే ముందు అసలు సిరీస్ సర్క్యూట్లో మనం ఎట్లా కనెక్ట్ చేసాం, ప్యారలల్ సర్క్యూట్స్లో మనం ఏ ప్రాతిపదికన కనెక్ట్ చేసాం ఒకసారి చూద్దాం. సిరీస్ సర్క్యూట్స్లో కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. సిరీస్ సర్క్యూట్లో కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఈ కరెంట్ కాన్స్టెంట్గా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే చాలా చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం, శుభకార్యాల్లో మనం లైట్లు, డెకరేషన్ లైట్లు పెడుతూ ఉంటాం కదా. ఆ డెకరేషన్ లైట్లు పెట్టినప్పుడు మధ్యలో ఏదన్నా ఒక బల్బు డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఆ దండలో అంటే లైన్గా తాళ్ళులాగా వదులుతారు కదా, అందులో ఒక లైన్లో ఒక బల్బు పాడైపోతే లైన్గా బల్బులన్నీ ఆగిపోతాయి. అంటే ఎక్కడ బల్బు ప్రాబ్లం వచ్చిందన్నది ఎత్తుక్కోవటం చాలా కష్టం. పైగా ఈ 5 amperes కరెంటే మొత్తం అన్నిటికీ కాన్స్టెంట్గా వెళ్ళాలన్నమాట. అంటే వోల్టేజ్ వేరియేషన్ వచ్చినప్పుడు అది కొంచెం నానా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ప్యారలల్ సర్క్యూట్లోకి వెళ్ళామనుకోండి, ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ సర్క్యూట్లో ఈ రెసిస్టెన్సెస్ అన్నీ కూడా ఇక్కడ ప్యారలల్గా కనెక్ట్ చేసాము. ఇక్కడ పాయింట్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కరెంట్ అన్నది కాకుండా కరెంట్ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ వోల్టేజ్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది, కరెంట్ మారిపోతుంది. కరెంట్ మారిపోవటం వల్ల మనకేంటంటే ఆ రెసిస్టెన్స్, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉందో, ఆ కండక్టింగ్ పాయింట్కి రెసిస్టెన్స్ ఎంత ఉందో దాన్ని బట్టి కరెంట్ అందులోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం 3 రెసిస్టర్లు కనెక్ట్ చేసాము. R1, R2, R3 అన్నాం. ఈ R1, R2, R3 మీరు ఉదాహరణకి ఇదేమన్నా కానీ బల్బ్ అనుకోండి, ఇదేమన్నా ఫ్యాన్ అనుకోండి, ఇదేమన్నా ఏసీ అనుకోండి. అంటే మన ఇంట్లో రాత్రిపూట ఒకేసారి బల్బ్ వేసుకోవాలి, లైట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఏసీ అనుకున్నాం కదా, ఏసీ వేసుకున్నాం. ఆ తర్వాత ఏదో ఫ్యాన్ తిరగాలి, ఫ్యాన్ వేసుకున్నాం. అంటే R1 = బల్బ్ అనుకుంటే, R2 = ఫ్యాన్ అనుకుంటే, R3 = ఏసీ అనుకుంటే ఓకే. ఇప్పుడు మనకు వచ్చే కరెంట్ ఇక్కడ దాకా ఎక్స్ పాయింట్ దగ్గరకు వచ్చేంత వరకు కరెంటు మనకి 3 phase కనెక్షన్ కాబట్టి మనకి మోర్ దాన్ 5 amps వస్తుంది. అంటే 15 amps 16 amps దగ్గరగా మనకు వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఎక్కడికి బల్బులోకి వెళ్ళాల్సిన కరెంటు బల్బులోకి వెళ్ళిపోతుంది, ఫ్యాన్లోకి వెళ్ళాల్సిన కరెంటు ఫ్యాన్లోకి వెళ్ళిపోతుంది, ఏసీలోకి వెళ్ళాల్సిన కరెంటు ఏసీలోకి వెళ్ళిపోతుంది. అంటే దాని యొక్క కెపాసిటీ బట్టి ఇవన్నీ కూడా మనం ఈ ఫార్ములా బట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. I = V/R అన్న ఫార్ములాని బట్టి మనం కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, ఎంత చేయాలి అన్నది మనం డిసైడ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ కరెంట్ మళ్ళీ 16 amps. మామూలుగా ఈ సర్క్యూట్ అంతా కూడా 16 amps రన్ అవుతూ ఉంటుంది. 440 volts ఉంటుంది. అంటే 3 phaseలో ఉంటాయి కదా ఇవన్నీ కూడా. సింగిల్ ఫేజ్లో అంటే ఇన్ని లాగాలంటే ఒక్కొక్కసారి మనకు చూడండి ఫ్యూజులు కొట్టేస్తూ ఉంటాయి. అందుకే ఏంటంటే మనకి 3 phase కనెక్షన్ అయితే మనకి ఇట్లాంటివన్నీ కూడా ఏమి డిస్టర్బెన్స్ లేకుండా రన్ అవుతాం. అదే ఇక్కడ మనం చెప్తున్నాం ఈ ప్యారలల్ సర్క్యూట్స్లో ఏంటంటే మనం బల్బు, హీటరు, ఏసీ ఇట్లాంటివన్నీ కూడా సిరీస్లో కనెక్ట్ చేయడం కష్టం. అందుకే ఏంటంటే ప్యారలల్గానే కనెక్ట్ చేసుకుంటాం. ఎందుకని? బికాస్ దే నీడ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కరెంట్. వాటికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కరెంట్ కావాలి.
అంటే బల్బుకు ఒక 5 ఆంపియర్స్ ఇస్తే వెలుగేస్తుంది, కానీ ఏసీకి 5 ఆంపియర్స్ ఇస్తే నడవదు. అంటే ఏసీకి ఎక్కువ కరెంట్ ఇవ్వాలి. సో లైక్ దట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కరెంట్ మనం వాటికి అందించాలి. సో ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు యూజ్. ఎప్పటికైనా సరే మనం ఏంటంటే ప్యారలల్ కాంబినేషన్ అన్నది యూజ్ చేయడమే ఉత్తమము. ఎందుకని? మన పర్పస్ సర్వ్ అవ్వాలంటే ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సర్క్యూట్ రెసిస్టెన్సెస్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెప్తున్నా చూడండి, I is proportional to 1/R. ఎందుకంటే ఇక్కడ V అన్నది కాన్స్టెంట్ కదా. ఈ ప్యారలల్ సర్క్యూట్స్లో V అన్నది కాన్స్టెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే రెసిస్టెన్స్, కరెంట్ అన్నది రెసిస్టెన్స్ మీద ఆధారపడుతుంది. సో రెసిస్టెన్స్ తగ్గిందనుకోండి కరెంటు పెరుగుద్ది, రెసిస్టెన్స్ పెరిగిందనుకోండి కరెంట్ పెరుగుద్ది. రెసిస్టెన్స్ పెరిగితే కరెంట్ తగ్గుద్ది, రెసిస్టెన్స్ తగ్గితే కరెంట్ పెరుగుద్ది. అర్థమవుతుందా? అంటే అదే మనం మన బాడీని తీసుకుంటే మన బాడీ రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి జబ్బులు తక్కువగా లోపలికి వస్తాయి. అదే బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోయింది అనుకోండి జబ్బులు త్వరగా ఎంటర్ అయిపోతాయి మన బాడీలో. అందుకనే ఏంటంటే మన బాడీ కొంచెం రెసిస్టెన్స్గా ఉండాలి, ఎక్కువ రెసిస్టెన్స్ ఉండాలి మన బాడీకి అని చెప్పి చెప్తూ ఉంటాం. అంటే రోగ నిరోధక శక్తిని ఎక్కువగా ఉంచుకోవాలి. అందుకే ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. ఇక హీటింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఒక టేబుల్ ఫ్యాన్ని తీసుకున్నాం. మన ఇంట్లో ఒక టేబుల్ ఫ్యాను లేకపోతే ఎందుకంటే సీలింగ్ ఫ్యాన్స్ అయితే మనం కొంచెం ఈ ఎఫెక్ట్ని మనం గమనించలేము. అందుకే ఏంటంటే టేబుల్ ఫ్యాన్ లేకపోతే మీరు సెల్ ఫోనే చూడండి. సెల్ ఫోన్లో మనకి సోర్స్ ఏంటి అక్కడ? బ్యాటరీ కదా. సెల్ ఫోన్లో బ్యాటరీ ఉండటం వల్లే మనకు మాట్లాడగలుగుతాం, అదే సోర్స్ మనకి. సో ఈ బ్యాటరీ అన్న దాంట్లో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా కెమికల్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ అంటారు, లేకపోతే నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ అంటారు. ఇవన్నీ కూడా కెమికల్ యాక్షన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, కంటిన్యూస్ ప్రాసెస్. అందుకే చూడండి, మీరు వాడుకోకుండా సెల్ ఫోన్లో బ్యాటరీ పెట్టేసి ఒక మూల పడేస్తే ఒక 2 నెలలు 3 నెలలు ఏదో ఒకటి బ్యాటరీ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. మీరు వాడకపోయినా బ్యాటరీ అన్నది అందులో నిరంతరం జరుగుతూ ఉంటుంది కెమికల్ యాక్షన్. దానివల్ల ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఎంత వర్క్ చేస్తుంది అన్న దాన్ని బట్టి దాంట్లో ఎనర్జీ అంతా కోల్పోతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఆ సెల్ ఫోన్లో బ్యాటరీ సోర్స్ కాబట్టి మనం ఏదన్నా ఎక్కువసేపు మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటే చెవు దగ్గర పెట్టుకొని మీరు ఫోన్ ఒకసారి టచ్ చేసి చూడండి, హీట్ ఎక్కిపోతుంది కదా. అంటే మనకి చాలా వేడైపోతుంది ఫోను, మన చెవు దగ్గర కూడా చాలా వేడిగా అనిపించేస్తుంది. ఎందుకని? ఎక్కువసేపు మనకి కరెంట్ని మనం దాంట్లోకి పంపించడం వల్ల మనకు కావాల్సింది కొంతే, కానీ ఎక్కువ కరెంట్ వచ్చేస్తుంది. అదే ఎక్కువ కరెంట్ ఎట్లా వస్తుందంటే హీట్ రూపంలో మనకి డిసిపేషన్ అన్నది జరుగుతుంది. అదే చూడండి, ఇక్కడ చెప్తారు చూడండి, బ్యాటరీ ఆర్ ద సెల్ ఆర్ ఎ సెల్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ద కెమికల్ రియాక్షన్ విత్ ఇన్ ద సెల్ జనరేట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 టెర్మినల్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది వస్తుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ కదా టు మెయింటైన్ ద కరెంట్, అందులో కరెంట్ని మెయింటైన్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు ఎక్స్పెండ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ, కొంత కోల్పోవాలి. ఆ సమ్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ కోల్పోవడం ఎట్లా కోల్పోతుంది? ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ టు మెయింటైన్ ద కరెంట్, కొంతేమో ఆ కరెంట్ని మెయింటైన్ చేయడానికి కొంత కోల్పోతుంది. ఇంకోటి ఏంటి, రిమైనింగ్ పార్ట్ మే బి ఎక్స్పెండెడ్ in heat to raise its temperature of the gadget. ఇంకా మిగిలిన భాగం ఆ ఫోన్ హీట్ ఎక్కిపోతానికి డిసిపేషన్ జరిగిపోతుంది. ఉదాహరణకైతే ఎలక్ట్రిక్ ఫ్యాన్ అన్నది మనకి మంచి టేబుల్ ఫ్యాన్ ఉంటే కనుక ఒకసారి చూసుకోండి, మీరు దాన్ని టచ్ చేస్తే వేడెక్కిపోయి కనిపిస్తుంది. కొంతసేపు రన్ అయ్యాక వేడెక్కిపోతుంది. అంటే ఈ హీటింగ్ ఎఫెక్ట్ అన్నది కొన్నిట్లో బాగా వాడతారు. ఈ హీటింగ్ ఎఫెక్ట్ అన్న దాన్ని యూజ్ చేసే మనకి బట్టలు ఇస్త్రీ చేసే ఐరన్ పెట్టలేంటి, లేకపోతే
వాటర్ కాసుకునే ఇమ్మర్షన్ రాడ్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా తయారు చేసేది. అవన్నీ కూడా ఈ ప్రిన్సిపల్ మీద, హీటింగ్ ఎఫెక్ట్ మీద బేస్ అయ్యి డిజైన్ చేశారు. ఎందుకంటే వాటిని ఎంత కోల్పోకూడదు. ఈ హీటింగ్ ఎఫెక్ట్ అన్నది ముఖ్యంగా ఎలక్ట్రికల్ బల్బ్స్, అంటే ఇప్పుడంతా కూడా ఎల్ఈడి బల్బ్స్ వాడుతున్నాం ఎక్కువ, కానీ ఇదివరకు ఏంటంటే ఫిలమెంట్ ఉన్న బల్బ్స్ ఉంటాయి కదా. ఆ ఫిలమెంట్ ఉన్న బల్బ్స్ మనం చూస్తే కనుక ఆ బల్బ్లో ఫిలమెంట్ కొంచెం హీట్ ఎక్కుద్ది, తర్వాత ఏమన్నా కానీ లైటింగ్ అన్నది, లైటింగ్కి కొంత ఎనర్జీ యూజ్ అవుతుంది, తర్వాత ఫిలమెంట్ హీట్ ఎక్కడానికి కొంత ఎనర్జీ యూజ్ అవుతుంది. అందుకే ఫిలమెంట్ ఎక్కువ హీట్ ఎక్కితే త్వరగా ఫ్యూజులు పోవటం ఇట్లాంటివి జరుగుతాయి అని ఎక్కువ టెంపరేచర్ విత్ స్టాండ్ చేసుకునేటటువంటి ఫిలమెంట్స్ వాడతారు. అంటే టంగ్స్టన్ ఇట్లాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా హై టెంపరేచర్ని విత్ స్టాండ్ చేసుకుంటాయి. అంటే దాని మెల్టింగ్ పాయింట్ ఆధారంగా దాని సెలక్షన్ జరుగుతుంది. ఉదాహరణకి టంగ్స్టన్ వస్తే మనకి 30,000 degrees పైనే అది దాని మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అందుకే ఎక్కువగా టంగ్స్టన్ని వాడతారు ఈ ఫిలమెంట్స్ తయారు చేయడంలో. ఇప్పుడు అంటే కొత్తగా మనకి ఎల్ఈడి బల్బులు ఇవన్నీ వచ్చేసినాయి, కానీ ఇదివరకు రోజుల్లో ఉన్న బల్బులన్నీ కూడా టంగ్స్టన్ ఫిలమెంట్ తోటే తయారు చేసేవాళ్ళు. ఇక్కడ ఈ హీటింగ్ ఎఫెక్ట్ అన్న దాని ఆధారంగా మనకి ఇన్ని రకాలైనటువంటి వస్తువులు ఇప్పుడు మనం డైలీ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం పల్లెటూరులో అయితే ఏదో పొలాల పైన నీళ్ళు కాసుకుంటారు, కానీ కొన్ని సిటీలో అట్లా పొలాల పైన పెట్టుకుంటాం కష్టం కదా. గ్యాస్ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రికల్ హీటర్ పెట్టి ఇమ్మర్షన్ రాడ్ పెట్టేసి హాట్ వాటర్ని రెడీ చేసుకుంటున్నారు. సో ఇమ్మర్షన్ రాడ్స్ అన్నీ కూడా ఈ ప్రిన్సిపల్ మీద, హీటింగ్ ఎఫెక్ట్ అన్న దాని మీద డిజైన్ చేయబడినాయి. సో ఈ హీటింగ్ ఎఫెక్ట్ అన్నది మెయిన్గా ఏం చెప్తున్నాడు చూడండి, కంటిన్యూస్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ in the form of heat is known as a heating effect of electric current. కంటిన్యూస్ డిసిపేషన్, కంటిన్యూస్గా దాని ఎనర్జీ కోల్పోతూ ఉంటుంది. సో దాని ఎనర్జీ కంటిన్యూస్గా కోల్పోతూ ఉంటే హీట్ ఎక్కిపోతుంది. సో ఆ హీట్ ఎక్కిపోవటాన్నే మనం హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తాం. దీన్నే జౌల్ లా ఆఫ్ హీటింగ్ అని కూడా చెప్తారు. జౌల్స్ లా ఆఫ్ హీటింగ్, ఈ హీటింగ్ ఎఫెక్ట్నే జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటారు. ఎందుకంటే జౌల్ అని ఆయన దీన్ని డెరివేషన్ ఇచ్చాడు అనమాట. అందులో దానికి ఒక ఫార్ములా ఒకటి సాల్వ్ చేయడం జరిగింది మీ టెక్స్ట్ బుక్స్లో. ఇఫ్ యూ గో త్రూ దట్ ఈస్ బెటర్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు I²RT అన్నది ఫార్ములా. హెచ్ అంటే హీటింగ్ ఎఫెక్ట్. హీటింగ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద కరెంట్, and it is directly proportional to the resistance of it, and it is directly proportional to the time. అంటే మనం తక్కువ టైం పెట్టామనుకోండి తక్కువ హీట్ ఎక్కుతుంది, ఎక్కువ టైం పెడితే ఎక్కువ హీట్ ఎక్కుతుంది. అర్థమవుతుందా? ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైం ఇంపార్టెంట్గా మనం చెప్పాలి. ఇక్కడ మనకి ఈ ఫార్ములాలో హీటింగ్ ఎఫెక్ట్లోకి వచ్చేటప్పటికి కరెంటు స్క్వేర్ అయిపోతుంది చూడండి, రెట్టింపు అయిపోతుంది, అంటే మల్టిపుల్ అవుతుంది అనమాట. అందుకే అది అంతా ఏంటంటే త్వరగా హీట్ ఎక్కడం జరుగుతుంది. సో ఇవన్నీ సర్క్యూట్స్లో మనం ఇంపార్టెంట్గా, ప్యారలల్ సర్క్యూట్స్లో ఇంపార్టెంట్గా మనం ఉపయోగించే ఫార్ములా I=V/R. దీన్నే ఇక్కడ మనం ఏంటంటే I ఈజ్ ప్రపోర్షనల్ టు 1/R అని చెప్పాం. ఎందుకంటే వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు 1/R. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్. కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ పెరుగుతుంటే కరెంట్ పెరుగుద్ది, రెసిస్టెన్స్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది అనమాట. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అన్నది, అంటే ఇదర్ ఇట్ ఈస్ ఏసీ ఆర్ డీసీ, ఆల్టర్నేటివ్ కరెంట్ ఆర్ డైరెక్ట్ కరెంట్, ఏదైనా సరే మనకి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి అప్లయన్సెస్ అన్నీ కూడా తయారవుతాయి. ఉదాహరణకి కార్ తీసుకోండి, మోటార్ బైక్ తీసుకుంటే అందులో కూడా బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ నుంచి సర్క్యూట్స్ ఇస్తాడు కదా, బ్యాటరీ నుంచి సిగ్నల్ లైట్స్ అంటే ఇవన్నీ కూడా బ్యాటరీ నుంచి ఇచ్చేటటువంటి. కార్లో అయితే ఏసీ కూడా రన్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ కూడా దానికి ఎంత కరెంట్ కావాలి ఇవన్నీ కూడా వైరింగ్ దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తారన్నమాట. ఇది హీటింగ్ ఎఫెక్ట్ అన్నది దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసి ఈ ఫార్ములాని యూజ్ చేసి డిజైన్ చేస్తారు.
అర్థమవుతుందా? సో ది కాన్సెప్ట్ ఈస్ క్లియర్ మేబీ నౌ ఫర్ యూ. థ్యాంక్ యూ.